of type int asterisk ptr int asterisk asterisk pp. ఇక్కడ a కి మెమరీ అలొకేట్ అవుతుంది a. సో ఎవ్రీ వేరియబుల్ హ్యాస్ సమ్ అడ్రస్, సమ్ ఇనిషియల్ వాల్యూ 10 అసైన్ చేస్తున్నాం కాబట్టి a వాల్యూ ఎంత వస్తుంది 10, సమ్ అడ్రస్ 500. నెక్స్ట్ p is also one variable of type int asterisk. That means we can store the integer variable address. ఇక్కడ a variable address is 500. 500 is stored in p. So p is pointing to this location. Here some address is 600. Next int asterisk asterisk pp. Here the memory is allocated for pp. So some address 700. Here address of p value enta 500, address of p is 600. So 600 is stored in pp. మనకి ఇక్కడ a అంటే వాల్యూ ఎంత 10, యాస్ట్రిక్ p అంటే వాల్యూ ఎంత a, యాస్ట్రిక్ యాస్ట్రిక్ pp అంటే వాల్యూ ఎంత a. ఇక్కడ p అంటే 500, యాస్ట్రిక్ p అంటే 500 అడ్రస్ వేరియబుల్ ఇండైరెక్ట్ గా a. సో ప్లస్ ప్లస్ a, దట్ మీన్స్ a వాల్యూ ఇస్ ఎప్పుడైతే ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి a యొక్క వాల్యూ ఎంత వస్తుంది 11. నెక్స్ట్ వన్ ఇస్ ఫస్ట్ యాస్ట్రిక్ pp. pp అంటే వాల్యూ ఎంత 600, యాస్ట్రిక్ pp అంటే 600 అడ్రస్ వేరియబుల్ ఇండైరెక్ట్ గా p రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ యాస్ట్రిక్ p, వన్స్ అగైన్ యాస్ట్రిక్ p. వాట్ ఈస్ p? p is 500, యాస్ట్రిక్ p మీన్స్ 500 అడ్రస్ వేరియబుల్ a. సో ఇండైరెక్ట్ గా a ప్లస్ ప్లస్ a వాల్యూ ఇస్ ఇంక్రిమెంట్ బై 1 అంటే a వాల్యూ ఎంత వస్తుంది 12. నెక్స్ట్ సో ఏ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 12, a మైనస్ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఏలో వాల్యూ ఎంత ఉంది 12 మైనస్ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 10. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, సో 12 ఉంటుంది. ఒక వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వాలంటే ప్లస్ ప్లస్ ఆపరేటర్స్, మైనస్ మైనస్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్ మాత్రమే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఏలో వాల్యూ ఎంత ఉంది 12, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 10. నెక్స్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో 12 into 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 120. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది 120. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 120 ఇస్ ద అవుట్పుట్. కంట్రోల్ F9 Alt F5 120.